వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్, హన్మకొండ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? ఉషా. ఏం చేస్తుంటారమ్మా? షాప్ అండి. గ్రామం, మండలం? చెన్నారం, మండలం నేలకొండపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగా ఉందండి. బస్సులు కొంచెం హెల్త్ పరంగా మొన్ననే వచ్చినాయి మాకు కూడా మనీ హెల్త్ పరంగా సర్జరీ అయితే. కరెంటు కూడా ఫ్రీయే అండి. మంచిగా ఉంది. ఒకటి మహిళలకి 2,500 ఇస్తున్నారు కదా, అదొకటి కోరుకుంటున్నాం. తొందరగా ఇస్తే బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడు కూడా పర్వాలేదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి కదా. ఇప్పుడు కూడా మంచిగానే ఉంది. గతంలో ఏమైనా పథకాలు వచ్చాయా మీకు? మరి అప్పుడు రాలేదండి. మాకు వ్యవసాయం కనుక లేదు, షాపే. రాలేదండి, ఏం రాలే మాకు. థ్యాంక్స్ అమ్మా. ఓకే అమ్మా, చెప్పండి. మీ పేరమ్మా? లలిత కుమారి. ఏం చేస్తుంటారమ్మా? మాది కూరగాయల బేరం అండి. మా సార్ కూరగాయలు అమ్ముతారు మార్కెట్లో. గ్రామం, మండలం? సూర్యాపేట లోకలే, చర్చ్ కాంపౌండ్లో ఉంటాం మేము. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే 6 గ్యారెంటీలు అంటే ఫ్రీ బస్ అయితే ఒకటి నడుస్తుందండి, కాకపోతే సీట్లు మాత్రం దొరకట్లేవు. చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే. కొంచెం బస్సులు కూడా పెంచితే బాగుండని అనిపిస్తుంది మాకు కూడా. కాకపోతే మొబైల్ కూడా ఇబ్బంది పడుతురండి. ఇప్పుడు జెంట్స్ కూడా వాళ్ళకు కూడా సీట్లు ఉండట్లేదు. ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళు కూర్చుంటున్నారు. మొబైల్లకు కూడా కొంచెం ఏమన్నా వాళ్ళకు కూడా స్పెషల్ బస్సులు లాంటివి వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు టికెట్ పెట్టుకొని ఉంటున్నారు కదా, నిలబడాలంటే లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సూర్యాపేట హైదరాబాద్ పోయే వరకు కూడా సీట్ దొరకట్లేదు. కొంచెం వేరే బస్సులు ఏమన్నా వాళ్ళకు కూడా ఎలవ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు లేడీస్ కూడా కాకపోతే డ్రైవర్లకు, కండక్టర్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే బస్సులు ఆగమైపోతున్నాయి. సీట్ల కన్నా ఇప్పుడు ఒక బస్సుకు 2 బస్సుల మంది జనం ఎక్కుతున్నారు ఫ్రీ వల్ల. కాకపోతే కొంచెం ఎక్కువ బస్సులు వేస్తే బాగుంటుంది డిపోలకు అని అనిపిస్తుంది మాకు. ఇక 2,500 అయితే ఇప్పటి వరకు అయితే ఇంకా అది పెట్టలేదండి. ఇక మాకు 9 సంవత్సరాలు అయిందండి పెళ్ళి. రేషన్ కార్డు అయితే లేదు. మా సార్ది, మా అత్తయ్యది మాత్రమే ఉంది. యాడింగ్ కొట్టించి కూడా 6 సంవత్సరాలు అయింది. ఇంతవరకు అయితే రాలేదు. వెయిట్ చేస్తున్నాం, దాని గురించి కూడా పెండింగ్లో ఉందని చెప్తున్నారు. ఇంకేముందండి, ఇక కరెంటు, ఫ్రీ కరెంట్ అయితే మాకు వస్తుందండి. గ్యాస్ సబ్సిడీ మాత్రం మోడీ గారిది వస్తుంది. ఆయనది సబ్సిడీ అక్కడి నుంచి నాకు ఫ్రీ గ్యాస్ వచ్చిందండి. ఉజ్వల కనెక్షన్ కింద వాళ్ళది మాత్రం వస్తుంది. అక్కడ నుంచి 300 పడుతుంది. కాకపోతే వేరే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సబ్సిడీ ఒక 2 months 3 months పడింది, పడట్లేదని చెప్తున్నారు. అది కూడా నాకు తెలియదు అది. ఎందుకంటే నాది మోడీ గ్యాస్ కాబట్టి నాకైతే పడుతుంది. అంత అర్థం కాదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన అంటే మంచిగానే చేసిండు. కాకపోతే ఇక రోడ్లు అయినా కానీ ఏవైనా కానీ మంచిగానే ఉన్నాయి. అక్కడికి ఇక్కడికి పెద్దగా తేడా ఏం లేదు. కాకపోతే 6 గ్యారెంటీలు కూడా అన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాం. బడ్జెట్ కూడా లోలో ఉందని చెప్తున్నారు వాళ్ళు. ఇక వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇక మనం కూడా అర్థం చేసుకోవాలి, సహకరించాలి అని అనిపిస్తుంది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? కరుణాకర్. ఏం చేస్తుంటారు సార్? నేనా వ్యవసాయం చేస్తాను. గ్రామం, మండలం? గ్రామం సీఎం ఎక్కడ సార్? వల్వాపురం మండలం, చివేంల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుందండి. రైతు బంధు వస్తుంది, అది రుణమాఫీ వచ్చింది, ప్లస్ సన్నబియ్యం అన్నాడు ఇచ్చిండు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, ప్లస్ రైతులకు బాగుందండి. అన్ని విధాలు బాగానే ఉంది.
రుణమాఫీ ఎంత జరిగిందంటారు సార్? 2 లక్షల దాకా వచ్చింది. ఆ. కరెంట్ గ్యాస్ వస్తుంది, కరెంటు జీరో బిల్ వస్తుంది, ఫ్రీ బస్సులు వస్తున్నాయి లేడీస్కు. అన్ని విధాలు మంచిగానే ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే అది కేసీఆర్ కూడా మంచిగానే చేసిండు, కానీ కేసీఆర్ కంటే బెటర్ బాగుంది పాలన. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రాజు అండి నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను కూలి పని చేస్తాను అండి. గ్రామం మండలం? గ్రామం మండలం సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం బాగాలేదండి అసలు, అస్సలు బాగాలేదు. ఎందుకంటే ఇంకంతా గందరగోళంగా ఉంది. రైతులకు సంబంధించిన ఏ సరిగ్గా చేయట్లేడు, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పూర్తిగా డిసప్పాయింటెడ్. కేసీఆర్ మళ్ళీ రావాలనిపిస్తుంది అందరికీ. జై కేసీఆర్. కేసీఆర్ వస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే అంటే మనం ఊహించడం చాలా బాగుంటుందని, బట్ ఏ మాత్రం బాగాలేదు. అసలు అనుకున్న దానికన్నా చాలా దరిద్రంగా ఉంది. అందుకోసమే ఈసారి రానియద్దు కూడా. ఇక కాంగ్రెస్ అనేది అవసరం లేదంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ ఫస్ట్ ఒక 4 సంవత్సరాలు సూపర్ అనిపించింది. తర్వాత 5 సంవత్సరాలు చేసేసరికి లాస్ట్ 2 సంవత్సరాలు కొంచెం ఇబ్బంది అనిపించింది. అందువల్ల మళ్ళీ మనం రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి అసలు ఏం బాగాలేదు, అస్సలు బాగాలేదు. అందరు ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్కరికి ఇబ్బంది అనిపిస్తుంది. అందుకోసమే కేసీఆర్ వస్తాడు ఈసారి ఖచ్చితంగా. ఓకేనా? థ్యాంక్ యూ సార్.